ధనుర్మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ధనుర్మాసం ఉంది. ఇది కేవలం ఒక క్యాలెండర్ నెల మాత్రమే కాదు, భక్తికి, ఆధ్యాత్మికతకు, ముఖ్యంగా శ్రీ మహావిష్ణు ఆరాధనకు అంకితం చేయబడిన పర్వకాలం. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ మాసానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీరంగనాథుని భక్తురాలు గోదాదేవి, ఆండాలని కూడా అంటారేమని, రంగనాయకుణ్ణి భర్తగా పొందేందుకు ఈ మాసంలోనే కఠోర వ్రతాన్ని ఆచరించింది. ధనుర్మాసం ఎప్పటి నుండి మొదలవుతుంది అనేది సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి మొదలవుతుంది. ఈ రోజును ధనుస్సు సంక్రమణం లేదా ధనుస్సు సంక్రాంతి అంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుండి 17 మధ్య సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అంటే మకర సంక్రాంతి పండుగతో, అంటే సాధారణంగా జనవరి 14 లేదా 15న ఈ ధనుర్మాసం ముగుస్తుంది. మొత్తానికి ఈ మాసం 30 రోజులు ఉంటుంది. ఈ ధనుర్మాసంలో అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. దేవతలకు బ్రహ్మ ముహూర్తం, మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజుతో సమానం. ఈ ధనుర్మాసం నెల రోజుల కాలాన్ని దేవతలకు బ్రహ్మ ముహూర్తంగా లేదా ఉషఃకాలంగా భావిస్తారు. తిరుప్పావై గానం ధనుర్మాసంలో అత్యంత ప్రధానమైన అంశం. గోదాదేవి రచించిన ఈ తిరుప్పావై పాశురాల పఠనం, గానం. ఈ 30 పాశురాలను 30 రోజు ఆలయాలలో, ఇళ్లలో పఠిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి పతిగా పొందడానికి ఈ పాశురాలతోనే ధనుర్మాస వ్రతం ఆచరించింది. ఈ మాసంలో రంగనాథ స్వామికి, గోదాదేవికి కళ్యాణం జరుగుతుంది. అనేక దేవాలయాల్లో ప్రత్యేకంగా గోదాదేవిని రంగనాథ సన్నిధికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి కళ్యాణం నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి, అదే వైకుంఠ ఏకాదశి కూడా వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ఈ పండుగ ఈ మాసంలోనే వస్తుంది. శ్రీవారి భక్తులకు ఈ విషయం బాగా తెలుసు. ప్రతిరోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పే సుప్రభాత సేవ ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు నిలిచివేయబడుతుంది. దీనికి కారణం ఏమంటే ధనుర్మాసం దేవతలకు ఉషఃకాలం. అందువల్ల స్వామి నిద్రలేచే సమయం కూడా ఉదయాన్నే అవుతుంది. సుప్రభాతం అంటే స్వామిని నిద్రలేపే కార్యక్రమం. ఈ నెల రోజుల కాలంలో స్వామివారు ఎప్పుడూ భక్తులకు అందుబాటులో మేల్కొని ఉంటారని భావిస్తారు. సుప్రభాతం స్థానంలో ఈ నెల రోజుల పాటు శ్రీవారికి నిత్యం గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. స్వామివారిని మేల్కొల్పే హారతి, ఇతర కైంకర్యాలు తిరుప్పావై పాశురాల గానంతో నిర్వహిస్తారు. ధనుర్మాసం ముగిసిన తర్వాత మకర సంక్రాంతి తర్వాత రోజు నుండి శ్రీవారికి తిరిగి సుప్రభాత సేవ యథావిధిగా మొదలవుతుంది. ఇలాంటి పవిత్రమైన ధనుర్మాసంలో మీరు కూడా తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువును స్మరించుకుని గోదాదేవిని ఆరాధించి భగవత్కృపకు పాత్రులు కండి. మీకు తెలుసా, ధనుర్మాసంలో మీరు పఠించే మీకు ఇష్టమైన విష్ణు స్తోత్రం ఏది? కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.